హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే ఓపెన్ చేసేసి చూసేయచ్చు అనమాట. ఇంకా ఆ రోజైతే కొంచెం లేటుగానే లేచామన్నమాట. ఎందుకంటే సాటర్డే వీకెండ్ కాబట్టి కొంతసేపు అయితే పడుకొని అరౌండ్ 8 o'clock అలా అయితే లేచానమాట. ఇంకా లేచేసి ఇంట్లో పనులంతా మార్నింగ్ ఇంటి ముందు ఇంట్లో ఊడ్చుకోవడం, తుడుచుకోవడము, స్నానాలన్నీ అయిపోయాయి. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే పూజ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే మా హస్బెండే చేస్తారులే, కానీ ఆయన ఎర్లీ మార్నింగే బయటికి వెళ్ళారండి. ఆయన కొంచెం వర్క్ ఉందంట బయట, ఇంకా అందుకోసం తనైతే బయటికి వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఆ రోజు అంటే ఫ్రైడే రోజు నైట్ అయితే సాటర్డే రోజుకి పెసరట్టు చేద్దాము అన్నట్టు అనుకుంటే, ఎందుకంటే ఇడ్లీ దోశలే తింటున్నాము. ఇంకా పెసరట్టు అయితే కొంచెం ప్రోటీన్ కూడా కాబట్టి ఇంకా పెసరట్టుకి అయితే నైట్ అయితే నానబెట్టాను అనమాట. ఒక 2 గ్లాసుల పెసరపప్పు, పొట్టు పెసరపప్పు నానబెట్టాను. ఒక 2 గ్లాసుల పెసరపప్పులోకి ఒక అర గ్లాసు రైస్ అయితే వేసాను, కొన్ని మెంతులు కూడా వేసి నైట్ అయితే నానబెట్టాను అనమాట. ఇంకా అవైతే మంచిగా నానిపోయాయి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానమాట. ఇంకా అవన్నీ ఆ పప్పు అంతా ఒక 2 సార్లు కడిగేసి కొంచెం లైట్గానే తీసేసాను, పొట్టు తీసేసి ఆ పప్పు జార్లో వేసుకున్నాను అనమాట. ఇక దానికి సరిపడా ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట. జీలకర్ర కూడా వేసేసి కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చని, కానీ కొత్తిమీర లేదనమాట. ఇంకా అందుకోసమే నేనైతే కొత్తిమీర అయితే ఏమి వేయలేదు. ఇంకా జీలకర్ర, ఇదిగోండి పచ్చిమిర్చి, అల్లం, కొంచెం అల్లం మాత్రం ఎక్కువనే వేసారనమాట. దాంట్లోకి ఒక అర గ్లాసే వాటర్ అయితే పోసానమాట. ఇంకా పోసేసి ఇక్కడైతే గ్రైండ్ చేసుకుంటున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇంకా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి పెసరట్టు అనేది చాలా బాగా వస్తుంది. నాన్ స్టిక్ దానికి బాగానే వస్తుంది, ఇంకా నార్మల్ ఐరన్ ఉంటుంది కదా దాంట్లో కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదేంటంటే టమాటా చట్నీ చేస్తున్నాను. అది వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప కొంచెం వేయించేసి పెట్టిందనమాట. ఇంకా అదైతే చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇంకా దాన్ని కూడా గ్రైండ్ చేసేసాను. ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసి పక్కకు పెట్టేశారనమాట. ఇంక ఇక్కడైతే దోశ అయితే పోసేస్తున్నాను. చూసారు కదా, చాలా పల్చగా వచ్చేసాయి. నేను ఆనియన్ గ్రీజ్ అలా కూడా ఏమి వేయలేదు, చాలా పల్చగా అయితే వచ్చాయన్నమాట. అసలైతే దాంట్లోకి కొంచెం ఆనియన్, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది లోపల, కానీ అప్పటికి టైం లేట్ అయిపోయింది. ఎందుకంటే లేవడమే లేట్గా లేసాం కాబట్టి ఇంకా ప్లెయిన్గానే వేసుకున్నాము. ఇంకా ముందు రోజు అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదా, ఆ డ్రై ఫ్రూట్స్, కొంచెం టమాటో చట్నీ, ముందు రోజు చేసిన పల్లి చట్నీ ఉంటే ఇంకా దాంతో అయితే తినేసాము నేను, మా పెద్ద పాప. ఇంకా అప్పటికి మా హస్బెండ్ అయితే రాలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిందె మా సర్వెంట్ అప్పుడు తోమేసిపోయింది. ఇంకా దాంట్లోకి అయితే వాటర్ అయితే నింపేసి డైనింగ్ టేబుల్ పైన పెడతాను. మేము ఇందులో వాటరే తాగుతాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిషన్లో అయితే బట్టలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇదైతే కామన్ అండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కంపల్సరీ ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసేసేయాలి. ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసేసానమాట. ఇంకా మిషన్లో బట్టలు వేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ వంట సెక్షన్ అయితే చేసుకోవాల్సిందే కదా. ఇంకా ఆ రోజుకైతే ఒక 2.5 గ్లాసెస్ అయితే రైస్ అయితే కడుగుతున్నాను అనమాట. ఈ రైస్ గిన్నె కడిగిన వాటర్ కూడా పడవేయకుండా మాకు ఆ కిచెన్ బాల్కనీ, చిన్న బాల్కనీలో కొన్ని మొక్కలు ఉంటాయి అన్నమాట. ఇంకా దాంట్లో ఆ మొక్కలకైతే పోసేస్తానండి. చెట్లకి వాటర్ పోయడం వల్ల చెట్లు మంచి గ్రోత్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా వెజిటబుల్స్ ఏం లేవు. మా హస్బెండ్ కొంచెం త్వరగా వస్తే తీసుకొస్తారేమో అనుకుంటలే, కానీ ఆయనకైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే ఒక 2 పొటాటోస్ ఉండే, ఒక క్యాప్సికమ్ ఉంది, ఒక ఆనియను, ఇంకా కొన్ని టమాటాలు మాత్రం ఉన్నాయి అన్నమాట. ఇంకా అందుకోసమే సర్లే ఆలు క్యాప్సికమ్ టమాటా వండుదాము అన్నట్టు ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఆలును కూడా పీల్ చేసేసుకొని ఇంకా సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. కట్ చేసి అందులో పెట్టేసాను. ఇంకా కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేసి కుక్కర్లో చేస్తున్నా అండి, చాలా బాగా వస్తుంది. ఇంకా కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసేసాను అనమాట. ఇంకా వేసేసిన తర్వాత ఇదిగోండి కొంచెం పప్పులు వేస్తున్నాను, అది కొంచెం శనగపప్పు అయితే వేసాను. ఇంకా ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పుదీనా ఉండే, ఆ పుదీనా కూడా వేసాను అనమాట. కానీ బఠానీ ఉంటే బఠానీ వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ బఠానీలు లేవు. ఇంకా అవైతే వేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకొకసారి అయితే కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాప్సికము ఆలుగడ్డ ముక్కలు ముందు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇంకా వాటిని కూడా వేసేసాను అనమాట. ఇంకా వేసేసిన తర్వాత
నేనేం చేశానంటే అవి కొంచెం మగ్గాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత ఏంటంటే ఒక 3 టమాటోస్ ఏమో గ్రైండ్ చేశానండి. ఒక 2 టమాటోస్ ఏమో కట్ చేసుకొని ఇంకా దాంట్లో అయితే వేసేసాను. ఆ ప్యూరీ ఆ టమాటాలు మంచిగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత దానికి సరిపడా కారము, కొంచెము దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసానన్నమాట. అవన్నీ కొంచెంసేపు కుక్ చేయాలి సిమ్లో. కుక్ చేస్తుంటా ఇక అదే పొయ్యి పైన పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇక మిషన్లో బట్టలు అయిపోయినాయి కదా, ఇక వాటిని ఆరేస్తే అయిపోతుంది అన్నట్టు ఇంకా ఆరేస్తాను. ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి అవి మగ్గిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ అయితే కుక్కర్ పెట్టేశాను. అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్గా అనిపించింది అనమాట. ఇంకా అందుకోసమే కొంచెంసేపు కూర దగ్గర పడిగేంత వరకు అయితే ఇంకా పొయ్యి పైన ఉంచేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకోండి. అసలు ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంక ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. వంట సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12-10 అలా అవుతుందన్నమాట. ఇంకా కంపల్సరీ నేనైతే ఒక బాటిల్ వాటర్ అయితే తాగుతానమాట. అప్పుడైతే వాటర్ అయితే తాగేసాను. ఇంకా నెక్స్ట్ అంతలో ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. ఇంకా వచ్చేసి ఇదిగోండి సరుకులు అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడే తెచ్చారు. వీటన్నింటినీ సర్దారనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సరుకులన్నీ సర్దుకునేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ వరకు పట్టిందండి. దట్టు ఇంకా కొన్ని సరుకులు మళ్ళీ చెప్పడం కూడా మర్చిపోయాను అన్నమాట. అన్నిసార్లు అడిగిన ఇంకా కొన్ని మిగిలిన ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ అవి ఉంటే ఈ డ్రమ్ములో అయితే స్టోర్ చేసుకుంటానండి వాటిని. ఇంకా మిగతావన్నీ అయితే డ్రమ్ములో అయితే పెట్టేసాను. ఏంటో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా హౌస్ వైఫ్ల కంటే వర్కింగ్ లేడీస్ పని బెటరేమో అనిపిస్తుంది. ఈ హౌస్ వైఫ్లకు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసినా కూడా పని చేస్తుందన్న పేరు మాత్రం ఈ జన్మకు రాదేమో అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి నిజంగా అనిపిస్తుంది అసలు బయటికి వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళ పని ఉత్తమం అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక పెద్దదానికి తలస్నానం పోసానమాట. ఆ రోజు తనైతే ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుంది. చిన్నది ఎట్లాగో లేదు కదా. ఇంకా ఇదిగోండి రైస్ కాదండి, సారీ, లంచ్ టైం అయితే అయిందనమాట. ఇంకా లంచ్కి అయితే నేను మా పెద్ద పాప అయితే తినేసాము. మా హస్బెండ్ తర్వాత తిన్నారండి. ఆయన కొంచెం ఎందుకంటే ఆయనకు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే లంచ్ అయితే లేట్గా చేశారనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బట్టలు మాత్రం ఇది క్షణం అనేది తీరిక అనేది ఉండదనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉండాలి. ఈ బట్టలు మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత మళ్ళీ వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. మళ్ళీ ఏమైనా షార్ట్స్ అప్లోడ్ చేయాలా అని చూసుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. ఎందుకంటే ఆ రోజు వీడియో ఏం అప్లోడ్ చేయలేదు. ఇది వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప కబోర్డ్ అనమాట. ఆమె లేదు, ఆమె ఉన్నప్పుడు అసలు హాలిడేస్ అయిపోయిన దగ్గర నుంచి అనుకుంటున్నానండి కబోర్డు సర్దాలి అని. ఎప్పుడు సర్దుదామన్నా ఆగు మమ్మీ అనుకుంటూ డిలే చేసుకుంటూనే ఉంది. ఇంకా ఆ రోజైతే ఆ కబోర్డు ఓపెన్ చేసి చూస్తే నాకు అస్సలు నచ్చలేదన్నమాట. ఇది ఇట్లా కాదు, అది వచ్చేసరికి లేట్ అయిపోతుంది అన్నట్టు. ఇంకెట్లాగో పెద్దది ఉంది, తన వీడియో కూడా తీస్తుంది కదా అన్నట్టు. ఇంకా ఆమె బట్టలు అయితే అన్ని బయట పెట్టేశాను. ఇంకా మా పెద్ద పాప నేను ఇద్దరం కూర్చొని మంచిగా అయితే సర్దామంటే మీరు చెప్తే నమ్మరు. అసలు పిల్లల కబోర్డ్లు సర్దినప్పుడల్లా ఎన్ని వేసుకొని బట్టలు ఉంటాయో అండి నిజంగా. పెద్ద పాప కబోర్డ్ సర్దినప్పుడు కొన్ని బట్టలు ఉంటాయి, అవి చిన్నదానికి ఇస్తాను. అది నేను వేసుకుంటా మమ్మీ అంటది. 1-2 సార్లు వేస్తుంది, మిగతా అన్ని ఇంకా కబోర్డ్లో ఉంటుంది. అవి వేరే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు, వాళ్ళు వేసుకోరు. అట్లా ఆ కబోర్డు నిండా బట్టలే ఉంటాయి. అసలు ఓపెన్ చేసినామంటే అసలు మీకు తెలియదు ఎన్ని బట్టలు కనబడతాయో. అయితే అసలు ఆ రోజు వేసుకొని బట్టలు కూడా చాలా అంటే చాలా వెళ్ళినాయండి. ఒకసారి ఏమో చెప్పాను కదా, మా పాప వాళ్ళ డ్రెస్ ఆల్ట్రేషన్ చేసి ఆవిడ అడిగితే ఆమెకైతే ఇచ్చానమాట. ఇంక ఈసారి కూడా చాలా, కానీ ఈసారి ఏంటంటే ఎక్కువ నైట్ వేర్స్ వెళ్ళినాయి. కానీ ఎందుకంటే నేను ఒక 2 కబోర్డ్స్ సర్దాను, వాటికి నైట్ వేర్స్కి సంబంధించిన డే టైంలో వేసుకునే డ్రెస్సులే అనమాట. ఇంకా అవి కూడా వాళ్ళకైతే ఇవ్వాలి, ఇంక ఇవ్వలేదు, అట్లా పక్కకైతే తీసి పెట్టాను.
ఇంకా కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఇదిగోండి ఈవినింగ్ వాకింగ్కి అయితే వచ్చామన్నమాట. అప్పుడు ఏంటి టైము 5:30 అలా అవుతుంది లేదని అసలు ఎంత చెమటలో అండి. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసేసరికి తల మెడ చుట్టూ మొత్తం చెమటలు, చెవుల వెనకాల మొత్తం చెమటలు వస్తూనే ఉన్నాయి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆ రోజు నైట్ అయితే పాలకూర వేసి చపాతీ అయితే చేశాను. టమాటా కర్రీతో అయితే తినేసామన్నమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే అనేది ఇలా స్పెండ్ చేశాను. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.